పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో జడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి హమామీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతుందని పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలన్నారు. 5 లక్షల కోట్ల భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని చెప్పారు. ఆషాఢం సేల్ వంటి ఆఫర్ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో మీరు భాగం కావద్దన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ అని ఢిల్లీకి మూటలు పంపేందుకు దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను దారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.